నమస్తే. నేరెళ్ల ఇష్యూ మనందరికీ తెలుసు. 2017 సంవత్సరం జూలై 4వ తేదీన 8 మంది నేరెళ్ల యువకులను అరెస్ట్ చేసి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానా బీభత్సం సృష్టించారు. చివరికి వాళ్ళు దాదాపు 2017 అంటే ఇవాళ మనం 2024 ఆగస్టులో ఉన్నాం. అంటే 7-8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం దొరకలే. సో ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు మనమే ఏమైనా న్యాయం జరుగుతుందేమో, ఒకవైపునేమో పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఎవడైతే ఈ దారుణానికి పాల్పడ్డారో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకడు ఎస్పీ విశ్వజిత్ కంపాటి, రెండొకడు రవీందర్ అనే ఎస్ఐ. ఆయనకి ప్రమోషన్ వచ్చింది, కంటిన్యూ అవుతున్నాడు జాబ్లో. అండ్ విశ్వజిత్ కంపాటికి మొన్న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇంకొక పోస్ట్లోకి బదిలీ చేసింది. సో స్టిల్ వాళ్ళు వాళ్ళ పదవుల్లో ఉన్నారు. ఇంతవరకు ఆ కేసు మీద అతిగతి లేదు. రెండోది, న్యాయం కోసం ఎదురు చూస్తూ మాకేమైనా ప్రభుత్వం సహాయం చేస్తుందేమని ఎదురు చూస్తున్న ఈ 6 యువకులు, మొత్తం 8 మందిలో 2 సైలెంట్గా ఉన్నారు, ఒక 6 ఫైట్ చేస్తున్నారు. ఈ 6 యువకులకి కనీసం ఎలాంటి హామీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చట్లే. సో ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు, గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు. సో వాళ్ళు ఆనాడు చలో రాజన్న సిరిసిల్ల జిల్లా అని మాల మహానాడు పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేసింది, బహిరంగ సభ. అంటే వీళ్ళంతా జైల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు. సో ఆనాడు ఈ సభకి ఎంతోమంది హాజరయ్యారు. చూడండి ఒక్కసారి ఎంతమంది హాజరయ్యారో. అందరు పొలిటికల్ లీడర్లు, ఇందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆనాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు. 2017 జూలై 28వ తేదీన ఈ బహిరంగ సభ జరిగింది. చాలా గొప్పగా మాట్లాడారు అందరూ. వీళ్ళంతా వక్తలే. ఇంతవరకు వీళ్ళకి కనీసం ఆ పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు లేవు, వాళ్ళకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి, వీళ్ళకి కనీస సహాయం కూడా లేదు. అందుకే ఇందులో ఉన్న ఎవరైతే ఈ 6, మిగతా 2 అయితే వాళ్ళు రావట్లేదు, ఒక 6 ఫైట్ చేస్తున్నారు. ఈ 6 ఈ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సమాజం ముందు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఏ రకంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, దాంతోపాటుగా ఆ రోజున ఏం జరిగింది, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత నరకం అనుభవించారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుకుంటున్నారు, ఎవరెవరిని కలిశారు, ఎందుకు ఇంత దారుణంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి, ఇంత ఓపెన్గా జరిగిన తర్వాత అన్నది ఒక్కసారి వాళ్ళతో డిస్కస్ చేద్దాం. సో ఇది ఎపిసోడ్ 1 నేరెళ్ల ఘటన విషయంలో. ఏదేమైనా ఇది అల్టిమేట్గా తేల్చాల్సిందే. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యేంత వరకు ఈ ఫైట్ మనం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం చేసింది కేటీఆర్ బ్యాచ్. మరి మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు కదా, యుద్ధం చేస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఆనాడు ఈ దళితుల మీద, బీసీల మీద జరిగిన దాడుల విషయంలో మీరు ఆనాడు చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు, అధికారంలో కోసం అది చేస్తాం ఇది చేస్తామని. మరి ఆ మాఫియాని అరికట్టలేకపోతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, కనీసం బాధితులకు న్యాయం చేయట్లే. వీళ్ళు చెప్తున్నారు ఇంతవరకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం అడిగితే ఎవ్వరూ రెస్పాండ్ అవుతలేరట. లోకల్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఆది శ్రీనివాస్ గారిని కలవాలి, పొన్నం ప్రభాకర్ని కలవాలి అంటున్నారట. పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ అయిపోయా, ఇయ్యాల రేపు ఇంతవరకు అతిగతి లేదు. ఎలక్షన్లకు ముందైతే రేవంత్ రెడ్డే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, బాధితుల ఇంటికి వెళ్ళిండు. లేదు మేము అధికారంలోకి రాగానే మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ఆనాడు మీరా కుమార్ని తీసుకొచ్చింది, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు నాయకులందరూ వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీళ్ళంతా పెద్ద లెక్చర్లు ఇచ్చారు. మరి ఏమైంది ఇష్యూ? అట్లే ఉంది కదా, మీరు అధికారంలోకి వచ్చారు కదా, మరి సమస్య పరిష్కరించాలి కదా. అధికారుల మీద చర్యలు ఒక పక్కన పెట్టండి, ఫస్ట్ మీరు ఎవరైతే బాధలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఒక 6 సహాయం చేసే ఇది కూడా మీకు లేదా? ఆ 6లో ఒక 3 ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది. రేపొద్దున రాబోయే రోజుల్లో మీరు చాలా పెద్ద ఇబ్బందులో పడాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా, కేటీఆర్ అంటే వాళ్ళ పెద్ద ఒక మాఫియా. అది వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు అసలు ఇష్యూలకు రాలేరు, ఎందుకంటే మొత్తం చేసింది వాళ్ళే కాబట్టి. మరి మీరేం చేస్తున్నారు? సో దీని మీద ఈ ఎపిసోడ్ 1లో నా ముందు కోలా హరీష్ ఉన్నారు. హరీష్ ముందు నుంచి ఫైట్ చేస్తున్నాడు ఈ విషయంలో. ఒకవేళ హరీష్ నోరు కనుక సైలెంట్ అయిపోయి ఉంటే ఇవాళ ఇష్యూనే ఉండకపోయి ఉండేది.
సో తను ప్రతి సందర్భంలో ఫైట్ చేస్తూనే ఉన్నాడు, క్వశ్చన్ చేస్తూనే ఉన్నాడు, లీడర్స్కి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, వాళ్ళు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలే. ఆ ముందు హరీష్ ఉన్నారు. ఇవాళ ఎపిసోడ్ 1లో ముందు హరీష్తో నేను స్టార్ట్ చేస్తున్నా. హరీష్తో పాటు బానయ్య, ఈశ్వర్, గోపాల్, బాలరాజ్, మహేష్, సో వీళ్ళందరినీ మనం వరుస ఎపిసోడ్లుగా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకోబోతున్నాం. సో హరీష్ నమస్తే. నమస్కారం. యా, ఎట్లా ఉన్నారు అన్న? ఇప్పుడు సావు బతుకుల మధ్యలో అయితే బతుకుతున్నాం అన్న. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మీరు? అన్న మేమేం పని చేయట్లేదు అన్న. తల్లిదండ్రులే పొలం పనులు చేసుకుంటా కైకిలు పోయి ఇప్పుడు మమ్మల్ని చదువుతున్నారన్న. ఇంత దీనమైన పరిస్థితుల్లో బతుకుతున్నామంటే అసలు సరే గత ప్రభుత్వం పట్టించుకోలేదు, చేయలేదు. కనీసం స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే టీడీపీలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి అప్పుడే హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు. కేకే మహేందర్ అన్న, పొన్న ప్రభాకర్ అన్న, ఆది శ్రీనివాస్ అన్న, రేవంత్ అన్న ఎలక్షన్ ముందు సిరిసిలకు ప్రచారంకి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మేము చర్య తీసుకోబోయేది నేరేళ్ల కేసులు అని చెప్పేసి బల్లా గుద్దినట్టు మాకు ప్రామిస్ చేశారన్న. మీ ఇంటికి వచ్చినారు కదా? అవునన్న, మా ఇంటికి వచ్చారు, మాకు చేతుల చేతేసి హామీ ఇచ్చారు. ఎస్పీ మమ్మల్ని విశ్వజిత్ కంపాటి, ఎస్ఐ రవీంద్ర మమ్మల్ని ఏ విధంగా అయితే కొట్టారో అట్లాంటి రూములు వేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, అట్లాంటి రూములు వేసి వాళ్ళిద్దరిని మాతో కొట్టిపిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండన్న. కానీ ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అన్న, ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందన్న. వీళ్ళు న్యాయం చేస్తాను మమ్మల్ని ఎంబడేసుకొని ఇవాళ ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అన్యాయం వీలు చేస్తున్నారన్న. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందన్న. మా ఒక్క ఇష్యూనే బరువు అవుతుందన్న. వీళ్ళే కదా హామీ ఇచ్చింది, వీళ్ళే కదా ధర్నాలు చేసింది. మీరా కుమార్ మేడంని, లోక్సభ స్పీకర్ మీరా కుమార్ మేడంని ఢిల్లీ నుంచి తెప్పించారన్న. జైలుకు తెప్పించారు, జైల్లో పరామర్శ చేయించారు. మా కుటుంబ సభ్యులకు నేరేలకు తీసుకుపోయారు, అక్కడ పరామర్శ చేయించారు. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకులు, మొత్తం ఒక విధ్వంసం సృష్టించే విధంగా దేశవ్యాప్తంగా సంచలనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు బట్టి విక్రమార్క గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, సంపత్ గారు వచ్చారు, ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క లీడర్ వచ్చారు, బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు, ఒక టీఆర్ఎస్ వాళ్ళు తప్ప. ప్రతిపక్ష పార్టీలు ఎన్నైతే ఉన్నాయో, ప్రతిపక్ష సంఘాలు, కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమ సంఘాలు అన్ని కూడా వచ్చినాయన్న. బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు బండి సంజయ్ అన్న కూడా ఉన్నారు, ఎంబడి ఉన్నారు, పొన్న ప్రభాకర్ అన్న, వీళ్ళందరూ ముందట వేసుకొని తిరిగారు. కానీ ఇలా మా దురదృష్టం ఏంటంటే 8 ఏళ్ళ వాళ్ళ బతుకులు మారినాయి, కానీ 8 ఏళ్ళ మేము ఇంకా అంతకంటే దిగజారిన బతుకులు బతకాల్సిన పరిస్థితి ఉందన్న. ఇది నిజంగా న్యాయమే అన్న? ఇది న్యాయమేనా? మాకు జరిగింది నిజంగా న్యాయమే. 8 years నువ్వు ఫైట్ చేస్తూనే ఉన్నావు కంటిన్యూగా. 8 సంవత్సరాల నుంచి వాళ్ళ చుట్టూ తిరిగితే రేపు 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 న్యాయం జరుగుతుంది 8 సంవత్సరాలు తీసుకొచ్చారన్న. ఈ 8 ఏళ్ళల్లో మా బతుకులు వాళ్ళ బతుకులు చూడురు అన్న. ఒక్కసారి మీరు చూడురు అన్న. తెలంగాణ సమాజానికి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇంత అన్యాయం జరిగి మా పైనే 3rd degree ప్రయోగించి మా జీవితాలను సర్వనాశనం చేసి మాకే అన్యాయం చేసిన ఎస్పీ విశ్వజిత్ కంపాటి గారికి ఎట్లా అన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిఐడిగా ప్రమోట్ చేస్తుంది? వాడు ఎస్ఐ రవీందర్కి ఎట్లానా గోదావరికని సిఐగా ప్రమోషన్ చేస్తుంది? ఇది నిజంగా చట్టం అనేది నిజంగా తెలంగాణలో పనిచేస్తుందని ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కింది క్యాడర్ నుంచి అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీల నాయకులు, లీడర్లు, అందరు కార్యకర్తలు కూడా ఆలోచన చేయరు. మీరు కూడా మాకు జరిగిన అన్యాయాన్ని ఒక్కసారి మీరు చూడుర్రి. విశ్వజిత్ కంపాటి సిఐడిలోకి వెళ్ళిన అంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండే, ఎంవిడిఏలో ఉండే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉండే. ఆ నుంచి తీసుకుపోయి ఇప్పుడు సిఐడిగా ప్రమోషన్ చేశారు. గత 5 ఏళ్ళ రవీందర్ అంతకుముందు ఎస్ఐ ఉండే. ఎస్ఐ అంటే సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన డైరెక్ట్ సిఐగా చేసారు. గోదావరికని సిఐ అండి, గోదావరికని ప్రజెంట్ సిఐ ఇప్పుడు. మరి వీళ్ళకు చట్టం వీళ్ళకి పనిచేసినందుగా మాకు ఎందుకు పనిచేస్తలేదన్న? తప్పు చేసిన విషయం మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి తెలుసు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఒక దళిత సామాజిక వర్గం చెందిన ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోదాలు ఉన్నాడన్న. మా సమస్య కనబడతలేదన్న. మీరే వచ్చారు కదా, మీరే ప్రెస్లో ముందు మాట్లాడారు కదా. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, బాధితులను దళితులను కొట్టిరు, చంపిరు అని చెప్పేసి ఇలా మీరు అన్నారు. మరి ఇవాళ మీ చేతిలో పవర్ ఉంది కదన్న. మీ చేతిలో పవర్ ఉంది, వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి ఎంతసేపు అన్నా? లేకపోతే మా కేసును మీరే తీసుకోరు, మా ఎన్ఓసి తీసుకొచ్చి మీకు ఇస్తాము, మీరే కొట్లాడరు. చట్టపరంగా మీరే అడ్వకేట్ జనరల్ని పెట్టురన్నా. మేము కేసులు అటెండ్ అయితే విశ్వజిత్ కంపాటి తరపున ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతున్నాను. అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతున్నాను. ఇది ఎక్కడ అన్యాయం అన్న? ఇంత మూర్ఖత్వం, ఇంత దారుణమైన పరిస్థితి. అవునన్నా, ఇప్పుడు లాస్ట్ టైం నుంచి కూడా అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతున్నాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అడ్వకేట్ జనరలే ప్రభుత్వం నుంచి. సరే, అప్పుడు ఆ ప్రభుత్వం మాకు వ్యతిరేకత ఉన్నది కాబట్టి మాకు సపోర్ట్ చేయలే. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ వాస్తవానికి చెప్పాలంటానా, ప్రభుత్వం మారితే ఏమంటాడు అడ్వకేట్ జనరల్? ఏమని ఆర్గ్యూ చేస్తాడు? ఆయన టైం తీసుకుంటుండు, ఎస్పీ తరఫు నుంచి టైం తీసుకుంటుండు. మాకు ఎవిడెన్స్ మొత్తము వాడు డిఐజీ రవివర్మ అనేటువంటి వెమ్లవాడలో ఫేక్ రిపోర్ట్లు ఇచ్చిండన్న, మొత్తం ఫేక్. మేము ఇట్లే ఎక్కడున్నాడు? వాడు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. వాడి భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. మా జీవితాలలో నిప్పులు పోసిండు. వానికి ఉండాలి, ఫాల్తు నాకు కొడుకు ఉండాలన్నా. వాడు ఇన్వెస్టిగేషన్ పేరు మీద వచ్చిన తర్వాత
కెమెరాలు పెట్టిరు, వీడియోలు పెట్టిరు, రికార్డ్ చేసిరు. అందులో క్లియర్గా చెప్పినాం, బాధితులం అందరం చెప్పినాం. అప్పుడు 6 బాధితులం క్లియర్గా చెప్పినాము. విశ్వజిత్ కంపాటి అనేటోడు మమ్మల్ని కొట్టిండు, 3rd డిగ్రీ ప్రయోగించిండు, ఎస్ఐ రవీందర్ 3rd డిగ్రీ ప్రయోగించిండు, మాది జోడుకులు కులం అని చెప్పేసి తిట్టిరు, మా భార్య పిల్లలు బ్రోతర్ కేసులో పెడతాన్నారు, మా పిల్లల్ని గంజా కేసులో పెడతాన్నారు, మమ్మల్ని మాజీ నక్సలైట్లను ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారని స్వయంగా చెప్పినామన్నా. కానీ వాళ్ళు ఇలా రిపోర్ట్ ఏమి ఇచ్చిరన్నా, అక్కడ మేము కొట్టలేదు అన్నట్టు, ఎస్పీ మమ్మల్ని కొట్టలేదు అన్నట్టు, ఎస్ఐ మమ్మల్ని కొట్టలేదని క్లియర్ రిపోర్టు నేషనల్ ఎస్సీ కమిషన్కి ఇచ్చిండ్రు, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇచ్చిండ్రు, మన డీజీపీ గారికి ఇచ్చారు. వీళ్ళందరికీ ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిండన్న. మరి ఆ రిపోర్ట్ ఆ ప్రభుత్వం వాళ్ళకి ఫేవర్గా చేసినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది కన్నా రీఎంక్వైరీ చేపిస్తాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా జైలు పంపారు అట్లా పంపుతామని చెప్పేసి అప్పుడున్న ప్రతిపక్ష హోదాలో ఉన్న వీళ్ళే చెప్పారు కదన్న. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారన్న? ఒక్కసారి తెలంగాణ సమాజానికి మాకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రేపు పొద్దుగాల మాకు ఇట్లా న్యాయం జరగకుంటే ఇప్పటికే 3 చనిపోయే పరిస్థితులు ఉన్నారన్న. వాస్తవానికి మా బాధలు ఎవరికి అర్థమైతలేదు. రోడ్లు ఎక్కి మేము ఖర్చులు పెట్టుకొని చేసేంత స్తోమత లేకనే ఆగిపోతున్నామన్న. ఇప్పటి వరకు కూడా మాకు అసలు బయటకు రావాలంటే కూడా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మేము రాలేకపోతున్నాం. మా కేసులు ఇలా డిలే అవుతున్నాయనే ముఖ్య రీజన్ ఏందన్న, మా వెనక ఎవరు సపోర్ట్గా లేరు. అప్పుడు అందరూ మమ్మల్ని ఎంబడేసుకొని తిరిగిరు, కానీ ఇలా ఒక్కరు కూడా మా ఇంటి వంకర అంటే తొంగి చూసే పరిస్థితి లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం బహిరంగ సభలలో అక్కడిక్కడ పాపం నేరల బాధితులకు అనేది జరిగింది. పాపం నేరల బాధితులను టీఆర్ఎస్ కేటీఆర్ కొట్టిపించిండు, కేటీఆర్ కొట్టిపించిండు అని ప్రతి విషయంలో చెప్తున్నారు. కానీ మరే అదే కేటీఆర్ కొట్టిపించిండు, మరి వాళ్ళకు మనం ఎందుకు న్యాయం చేయాలని ఎందుకు చెప్పలేకపోతున్నారన్న? అదే బహిరంగ సభలో చెప్పొచ్చు కదన్నా, నేరల బాధితులను కేటీఆర్ కొట్టిస్తే ఇలా మేమే ఆదుకున్నాము, మేమే వాళ్ళకి న్యాయం చేసినాము. అప్పుడు కొట్టిన విశ్వజిత్ కంపాటి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినాము, 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినాము, విశ్వజిత్ కంపాటిని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ధైర్యంగా చెప్తలే అన్న? అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తెలంగాణ సమాజం కూడా దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులు అందరూ ఒకటే అనే వాదన మాకు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు అర్థమవుతుందన్న. ఎందుకంటే ప్రతి లీడరు తెలంగాణలో ఉన్న ప్రతి లీడర్ దగ్గరకు పోయినాము, కోదండరామ్ సార్తో సహా తిరుగుతున్నాము, అందరి ఇంటి బండి సంజయ్ ఇంటికి పోతున్నాము, ఆది శ్రీనివాసన్ ఇంటికి పోతున్నాము. మీకు మీ మీద దెబ్బలు ఉన్నాయి, మీరు నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, హాస్పిటల్లో తిరుగుతున్నారు. మరి ఇప్పుడు ఎవడు కొట్టింది అన్నది కూడా తేల్చాలి కదా వాళ్ళు. అవునన్న, ఇప్పుడు మా గాయాలు ఏమో ఎందుకైనా విశ్వజిత్ కంపాటి సరే బుద్ధిమంతుడే, రవీందర్ ఏం తప్పు చేయలేదు, మిగతా పోలీసులు ఏం తప్పు చేయలేదు, మరి మీ మీద దెబ్బలు ఎవడు కొట్టిన దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా. చేయాలి కదన్న, గవర్నమెంట్ తీసుకోవాలి కదన్నా. గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవచ్చు అన్న. ఇంత నేషనల్ వైడ్ ఇష్యూ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయ్యారన్న? చెప్పు. మరి ఎస్పీకి అమ్ముడు పోతుర్రా? ఒక ఎస్పీకే ప్రభుత్వాలు అమ్ముడు పోతాయన్న? అంత స్తోమత ఉంటుందా? ప్రభుత్వానికి కూడా అంత ఎస్పీకి ఉంటుందన్న? మరి ఇలా ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న? ఇలా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్తున్నాము, నిజంగా ఇలా తప్పులు ఏం జరుగుతున్నాయి అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి, రీఎంక్వైరీ చేయాలి. కేటీఆర్ ని కాపాడుతున్నట్టే కదా వీళ్ళు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇప్పుడు జరిగేది అదే కదన్న. నిజంగా కేటీఆర్ మీద మీరు యుద్ధం చేసినట్టు ఉంటా, మరి మాకెందుకు న్యాయం చేస్తలేరు? ఇది పెద్ద ఎజెండా కదా, ఇది పెద్ద సంఘటన కదా. 1 సంవత్సరం వరకు మీరు ధర్నాలు చేసిరు, సంవత్సరం వరకు దీన్ని పెద్ద ఎత్తున. మీకు పర్సనల్ గా గవర్నమెంట్ నుంచి వచ్చిన సహాయం ఏమన్నా ఉందా? లేదన్న, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం. దళితే కదా, మేము దళితులమన్నా. ఎస్సీ అట్రాసిటీ కేసు కింద ఒకవేళ కేసు బుక్ అయితే కూడా మీకు డబ్బులు రావాలి కదా. చట్ట ప్రకారంగా రావాలన్నా. ఆ చట్ట ప్రకారంగా రావాల్సింది, కేసు చేయాల్సింది. ఇంతవరకు కూడా కేసు కాలేదు. కేసు అయినా కనీసం వచ్చేది, కేసు అయినా కనీసం నష్టపరిహారం వచ్చేదన్నా. కనీసం కేసు కాలేదన్నా. ఇంత పెద్ద సంఘటన జరిగి కేసు కావాలంటే ఇజ్జత్ పోతుంది కదన్నా. ఇక మరి ఎవరికి న్యాయం చేస్తారన్నా? వీళ్ళు తెల్లర్లైతే మైకులు ఎత్తుకొని ఆ సంఘానికి ఈ సంఘానికి వీళ్ళకి మేమున్నామంటున్నాము. ఇంత పెద్ద సంఘటన మీ కళ్ళ ముందట నడుస్తుంది, 8 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము. కనీసం న్యాయం చేయాలని రేవంత్ ని కలవడానికి, ప్రజాపాలనలో అప్లికేషన్ ఇవ్వడానికి ఏమైనా వెళ్ళారా అన్న? చాలా సందర్భాల్లో ప్రజాభవన్ దగ్గరకు పోయి కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన కాలేజ్ టీవీ వచ్చినప్పుడు అందరు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కాంగ్రెస్ లో ఉన్న ప్రతి లీడర్ నుంచి, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి లీడర్ల దాకా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాము. రేపు 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 ఓ స్త్రీ రేపు అన్న పరిస్థితి అయిపోయింది మాది. అంటే అధికారంలో ఉన్న వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారని అప్పుడు కేటీఆర్ వీళ్ళే తిట్టారు కదా కేసీఆర్ ను. మరి ఇలా మీరు అధికారంలో ఉండి మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? తెలంగాణ సమాజానికి మాకు బాధ్యత చెప్పాల్సిన బాధ్యత ఇంతవరకు గెలవలేదు అన్న. మళ్ళీ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీలో మొట్టమొదటి రోజు నేరల సంఘటన గురించి మాట్లాడి కేటీఆర్ మీద విరుచుకుపడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నిజంగా ఆ రోజు మాట్లాడిన పద్ధతి చూస్తే మాకు నిజంగా న్యాయం జరుగుతుందనే ఆలోచన, ఆనందం వ్యక్తం చేసుకున్నామన్న. ఎందుకంటే ఇన్ని రోజులు కొట్లాడక మాకు న్యాయం జరుగుతుంది, మా జీవితాలు బాగుపడుతుందనే ఆలోచన చేసినాము. మాకు సంతోషం కూడా కలిగింది. కానీ ఇక రేపు తీసుకుపోతారని కావచ్చు అని మాట్లాడితే ఎక్కడ కూడా లేదన్న. మొన్న లాస్ట్ టైం అసెంబ్లీ లాస్ట్ రోజు కూడా
నేరల సంఘటన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇంతవరకు కూడా దాన్ని ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? మరి రాజకీయ నాయకులు అందరూ ఒకటేనా? స్థాయి వీళ్ళందరూ ఒకటే రకంగా ఉంటారు. ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు మీ జిల్లాకు అన్న. అవునన్న. విప్ ఉన్న రాధి శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే, మరి వీళ్ళెవరు కూడా మాట్లాడతలేరా అన్న? వీళ్ళ దగ్గరకు పోతే ఏమంటారు అంటే, మేము మాట్లాడుతున్నాము, సార్ని అడుగుతున్నాము, మీకు ఫస్ట్ ఉద్యోగం ఇస్తామంటున్నాము. ఉద్యోగం ఏంటిదన్న అంటే అవుట్ సోర్సింగ్లు ఇస్తారంట. అదే అవుట్ సోర్సింగ్ లా చేయాలంటే అప్పుడున్న టీఆర్ఎస్ కేటీఆర్ నడుకొని మేము తీసుకోపోదు మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. ఆ ఉద్యోగం కావాలన్నా మా జీవితాలు సర్వనాశనం చేసినోడు ప్రమోషన్లు వెళ్ళిపోతే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఇది కరెక్టేనన్నా? మాకు ఉద్యోగాలు కాదు, మాకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నామన్న. న్యాయం అంటే మాపై ఎవడైతే థర్డ్ డిగ్రీ చేసిరో వానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, వాళ్ళని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. పూర్తిగా రిమూవ్ చేసేటప్పుడు ప్రభుత్వం బాధ్యతగా ఏం ఆలోచిస్తుందో దాని పరంగా మాకు న్యాయం చేయాలన్నా, మాకు నష్టపరిహారం చేయాలన్నా అని అడుగుతున్నాము. కేకే మహేందర్ అని అడిగితే నేను ఎమ్మెల్యే కాలేదు, రేవంత్ రెడ్డి గారు నాకు అసలు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్తున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డికే రేవంత్ రెడ్డి గారు నిజంగా అపాయింట్మెంట్ ఇయ్యారా అన్న? ఇంత పెద్ద సమస్యకు రేవంత్ రెడ్డి గారు అద్దంటారు అన్న కేకే మహేందర్ అన్న దొరకపోతుంటే? ఇది నమ్మచ్చు అన్న? మరి వీళ్ళ ధోరణి ఏ రకంగా ఉన్నదన్న? ఆదిశీనన్న దగ్గరికి 24 గంటలు పోతామన్నా, ఫోన్ లావాడతాడు, మాట్లాడినప్పుడల్లా మేమున్నామంటాడు. మరి మేమున్నామన్నది ఏ డేట్ నాడు మమ్మల్ని తోలుకోవాలని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నా ఆదిశీనన్న? మీకు ప్రజలు ఓటేసింది ఎందుకు? మీరు కార్లలో తిరిగి ఏసీ రూమ్లలో తిరిగి మీరు తిరగడానికి అన్న మీకు ప్రజలు ఓటేసింది? ఇప్పుడు సమస్య ఇంత పెద్ద సమస్య ఉంది కదా, ఈ ఉమ్మడి జిల్లాల్లోనే ఉంది కదా, మీరు దీనికి ప్రభుత్వం ఇప్పు కదా. మీరు ఏదైనా ధర్నాలు దీక్షలు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు కదా సిరిసిల్లలో పెట్టండి. మీరు ఆ రోజు నేను ఫోటో చూసి నాకు కూడా పంపించినట్టు అక్కడ మీరు అప్లై చేసుకున్నారు దీక్ష చేయడానికి, ఎందుకు చేయలేదు? మరి ఈ విషయం గురించి కేకే మహేందర్ రెడ్డి అడిగాం, స్థానికంగా ఉన్నాడు కదా. సరే మరి ఇలా ఆయన మాట కదనుకుండా పోతే రేపు పొద్దున మళ్ళీ నా దగ్గరికి నేను చెప్పకుండా వేరే అని చెప్పేసి మా మీద ఉల్టా అవుతాడేమో అని అన్న. మరి ధర్నా చేద్దాం అనుకుంటున్నాము, నిరాహార దీక్ష చేస్తాము. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, 8-9 నెలలు అవుతుంది, మరి న్యాయం చేస్తలేరు ఎక్కడ మాట్లాడతలేరు. అసెంబ్లీ వరకే పరిమితం అవుతుంది కానీ మరి ఫిజికల్గా అయితే మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేనా? మరి నిరాహార దీక్ష చేస్తామని అంటే కేకే మహేందర్ అన్నాడు, రుణమాఫీ జరుగుతుంది ఆగస్టులో, రుణమాఫీ అయిన వెంటనే మిమ్మల్ని తీసుకుపోతాం, ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడారు. లైవ్లో కూడా చెప్పిండు, బాధితుల కళ్ళల్లో ఆనందము ఆశ్చర్యాన్ని చూస్తారు మీరు అని కూడా స్వయంగా మీ ముందే మీకే లైవ్గా చెప్పిండు. మరి రుణమాఫీ జరిగి అయిపోయింది, ఏదన్నా ఆనందం, ఏదన్నా ఆప్యాయత, ఏదన్నా మా మీద ప్రేమ. ఒక ఎమ్మెల్యే పోటీ చేసిన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పని మరి ఈయన వాస్తవం చెప్తుండే అక్కడ నిజంగానే ఇట్లా జరుగుతుంది అనే విషయం మాకు కూడా తెలియాల్సిన అవసరం. అసలు ఏం జరిగింది ఆ రోజున 2017 జూలై 4వ తేదీన అన్న? 2017 జూలై 2వ తారీఖు నాడు, అంటే అంతకు ముందు నుంచే ఇసుక లారీల కింద పడి చాలా మంది చనిపోయినారు. చనిపోయిన క్రమంలో నేరేళ్లలో ఎస్టీ క్యాండిడేట్ బదనపురం భూమి అని చెప్పేసి ఇసుక లారీ గుద్ది చనిపోయింది. వాళ్ళ కుటుంబంలో అప్పటికే ఒక పండుగ జరుగుతుంది, ఏదో వాళ్ళ మనమరాల పెళ్ళి ఏదో జరుగుతుంది సంథింగ్. ఈయన చనిపోయిన అనే వార్త తెలియంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి స్వయంగా వాళ్ళ లారీగాలు పెట్టిరు, వాళ్ళ లారీలు ధ్వంసం చేసిరు. అది ఇప్పటికి కూడా మన దగ్గర వీడియో ఫుటేజ్లు అన్నీ రికార్డెడ్ కూడా ఉన్నాయి. అది జరిగినప్పుడు అక్కడికి అసలు మాకు ఎవ్వరు కూడా సంబంధం లేదు, అక్కడ మాకు ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ కాలే, మాకు ఏం సంబంధం లేదు. దాని నెక్స్ట్ డే జూలై 3వ తారీఖు నాడు కార్యక్రమం అయిపోయింది. జూలై 4వ తారీఖు నాడు రాత్రి 11 గంటలకు మా బాధితులందరి ఇళ్లకు ఎస్ఐ రవీందర్ అంటాడు మఫ్టీలలో సివిల్ డ్రెస్లలో వచ్చి మా ఇంట్లో ముందు కొంచెం దూరంలో కార్లు పార్కింగ్ చేసుకొని సిఐ సార్ రమ్మంటుండు, డిఎస్పీ సార్ రమ్మంటుండు, మీతో మాట్లాడుందని చెప్పేసి మమ్మల్ని బయటకు అక్రమంగా తీసుకొచ్చిండు నా దొంగ నా కొడుకు. వాడు తీసుకొచ్చి సిఐ ఎస్ఐ రవీందర్ గారు వాడు తీసుకొచ్చి అప్పుడు తంగలపల్లిలో అప్పుడే కొత్త బెటాలియన్ ఏర్పడి జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త బెటాలియన్ ప్రభుత్వ మన బీఈడి కాలేజ్ ఉండే జ్యోతి కాలేజ్ అని చెప్పేసి ఆ జ్యోతి బీఈడి కాలేజీలకు రాత్రి 11 గంటలకు తీసుకుపోయి అన్న మా చేతులకు ఉన్న దారాలు పాయింట్ బట్టలు నింపేసారు. బంగ్లా పైకి తీసుకుపోయారు. 8 మందిని తీసుకుపోయారు. పోలీసులు ఎంతమంది? పోలీసులు దాదాపు ఒక 30 నుంచి 40 మంది ఉంటారు అన్న. బెటాలియన్ మొత్తం డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఉంటారు. రాత్రి 11 గంటల సమయంలో అన్న. మీరు ఇంట్లో ఉన్నారా? మేము ఇంట్లో ఉన్నాం. సిఎస్ఆర్ రమ్మంటని చెప్పేసి మా ఇండ్లకు అక్రమంగా చొరబడి మమ్మల్ని ఒక తీవ్రవాదులను ఎత్తుకొచ్చిన అన్న ఎస్ఐ గారు. వాడు తీసుకొచ్చి రాత్రి 11 గంటల టైంలో అక్కడ 11-12 గంటల టైంలో అక్కడ తీసుకుపోయి ఒకటి కన్స్ట్రక్షన్ అప్పుడే జరుగుతుంది పైన బిల్డింగ్ ఫ్లోర్, దాని మొత్తం ఒక పెద్ద హాల్ ఉంటుందన్న. మేము పోయే వరకే 3rd డిగ్రీకి ఏమైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు లైన్ గా. బీఈడి కాలేజీలోనే సిరిసిల్ల తంగలపల్లి సిరిసిల్ల పక్కనే అనుకుని ఉంటది. కూతవేటి దూరమే అంత మనకు ఇక్కడ గట్టి ఊరినా కానీ సిరిసిల్ల కింద పడుతుంది. అట్లాంటి పరిస్థితి అది కొంచెం అప్పుడు జంగల్ ఏరియా ఉండే. ఆ రూమ్ లో 3rd డిగ్రీకి ప్రయోగించాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని తెప్పించి పెట్టిరన్న. మేము పోయిన తర్వాత ఎస్ఐ రవీందర్ గారితో పాటు ఒక 18 నుంచి 20 మంది కానిస్టేబుల్ ఉన్నారన్న. ప్రిపేర్ అయ్యి లబ్బరి పట్టీలు, లాఠీలు, కరెంట్ షాక్ అంగానికి హెడ్కి పెట్టే కరెంట్ షాక్ మిషన్లు, రాకెట్లు వేయడానికి, పట్టీలు పిడియడానికి పెద్ద పెద్ద మొద్దులు దుంగలు అన్ని తీసుకొచ్చి పెట్టిరన్న.
మా కండ్ల ముందటనే మమ్మల్ని లోపలికి తోలి వాళ్ళు కూడా లోపలికి వచ్చి డోర్ వేసిరన్న. ఒక్కొక్కరిని ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి అట్లా 7-8 రకాలుగా మనము ఫంక్షన్లలో తింటాం కదన్న, ఈ ఐటమ్ అన్నట్టు అన్ని ఐటెంలు లైన్గా పెట్టి 3rd డిగ్రీ అంటే గిట్లుంటుందని చెప్పేసి ఆ రోజు మాకు అర్థమైందన్న. మా కళ్ళ ముందు ఒక్కొక్కరిని కొడితే ఒర్రుకుంటే ఏడ్చినాం. సార్ మేము తప్పు చేయలేదు సార్, మాకు సంబంధం లేదు సార్, అసలు ఏం జరిగిందన్న విషయం మీరు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చేది సార్, ఎందుకు తీసుకొస్తారు సార్ అని మేము అడిగినా కూడా కాళ్ళ మీద పడితే కూడా ఎవ్వరు కూడా కనకరించలేదన్న. అంగాల కన్నా మా అంగాలను బట్టలు ఇప్పించేసి అంగాన్ని బయట గుంచి కరెంట్ షాక్ పెట్టిరన్న, తల కరెంట్ షాక్ పెట్టిరన్న. ఇప్పుడు కూడా కనీసం మేము ఎండకు కూడా కనీసం తిరగరాదన్న. ఇప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవిస్తున్నామన్నా. వాళ్ళు కొట్టుకుంటూ 3rd డిగ్రీ ప్రయోగించుకుంటూ పట్టీలు పీడియడము, రాకెట్లు వేయడము, గోడలకేసి కొట్టడము, గోడలకి ఇట్లా చేతికి కొట్టడము, అవి కొట్టి ఇవన్నీ కాయలు కాస్తానా. ఇంజక్షన్లు మత్తు ఇంజక్షన్లు వేసేటప్పుడు ఆ నిడిలు ఉంటుంది కదా సూదికి ముందు నిడిలు ఇరిగిపోతే కూడా ఆ నిడులను తీయడానికి కటింగ్ ప్లేర్లు పట్టి తీసిరన్న మా శరీరాల మీద. వెనుక మాంసమే లేదన్న, ఒక 3 నెలల దాకా మాకు మాంసం పెరగలేదన్న. అంత దౌర్భాగ్యమైన 3rd డిగ్రీ ప్రయోగించబడ్డాము. ఇంత అన్యాయం జరిగింది, అందరు వచ్చిరన్న. మరి ఇంతవరకు కూడా న్యాయం చేయలేకపోతురన్న. దాని తెల్లారి విశ్వజిత్ కంపాటి గాడు వచ్చిండన్న, ఎస్పీ గాడు. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ డే లేడన్న, ఆ రోజు నైట్ లేడు. ఆ రోజు నైట్ లో ఎంతమంది పోలీసులు? మొత్తం దాదాపు 25-30 మంది పోలీసులు అన్న, ఎస్ఐతో పాటు అందరు కలిపి కొట్టిరన్న. అందరు కలిపి మబ్బుల నమాజ్ సిరిసిల్లలో నమాజ్ వినిపించేదాకా కొట్టిరన్న. అప్పుడు బంద్ చేసి అంత నెక్స్ట్ డే అదే తెల్లారి రోజున ఆ డిఐజీ మేడం ఎవరు వచ్చిరన్న, అప్పుడే ఇనాగ్రేషన్ కొత్త బెటాలియన్ అని చెప్పేసి ఆ మేడం జెండా ఎగరేసి పోయిన తర్వాత మేము పైన ఉన్నాము. ఆ మేడం వచ్చిందని చెప్పేసి కిటికీలకు అన్ని బట్టలు కట్టేసారు, డోర్లు మొత్తం బ్లాక్ చేసారు. ఎవ్వరు ఎవరైనా ఇక్కడ ఏం సౌండ్ చేసినా ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. దాంతో అది అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వయంగా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నట్టు వచ్చిండు మా దగ్గరికి. వాంతో పాటు జిల్లా యంత్రాంగం ఉంటుంది కన్నా, ఎస్పీ వచ్చినప్పుడు ఎట్లుంటుంది, పోలీస్ వ్యవస్థ మొత్తం ఉన్నదన్న. మమ్మల్ని మాపై 3rd డిగ్రీ వేసేటప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ చూసింది, కండ్ల నిండా చూసిరు వీళ్ళందరూ. మమ్మల్ని ఎస్పీ 1 గంట 2 గంటలు కొట్టిండన్న. రాంగ నాన్న వాచ్ ఇట్లా తీసేసిండు, క్యాబ్ తీసేసిండు. వాడు కూడా ఆయన ఫోన్ తీసుకున్నాడు. హరీష్ ఎవరు, బాణయ్య ఎవరు, ఈశ్వర్ ఎవరు, బాలరాజు ఎవరు, గోపాల్ ఎవరు అని చెప్పేసి మహేష్ ఎవరు అని మమ్మల్ని అందరు చేతులు ఆవటమన్నాడు అన్న. వాడు రాగానే మన చప్పుడికి మేము గజ వణికిపోయి అప్పటికే దెబ్బలు తిన్నా ఉన్నాం అన్న. గోడకు వరుసగా లీలపడ్డామన్న. లీలపడితే అన్న ఒక్కొక్కరిని కొట్టిండన్న. సినిమాలో డూపులు పెడతారు కానీ జైభీమ్ సినిమా నేను చూసిన అన్న, సూర్య గారు తీసిన జైభీమ్ సినిమా అన్న, దానికి ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్న మేము అనుభవించిన నరకం. దానికి 10 రెట్లు నరకం అనుభవించినామన్నా. స్వయంగా విశ్వజిత్ కంపాటి అనేటోడే మీరు కేటీఆర్ లారీలు ఆపుతారా, కవిత లారీలు ఆపుతారా, హరీష్ రావు లారీలు ఆపుతారా, మీ మాదిగ లేరా చిల్లర జాతిల ఇసుక లారీలు ఆపుతారని స్వయంగా ఈయన ఎస్పీ విశ్వజిత్ కంపాటి వాళ్ళ పేర్లు చెప్పేదాకా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారన్న విషయం తెలియదన్న. ఇప్పటికి కూడా మేము అదే చెప్తున్నాము. స్వయంగా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నటోడే కేటీఆర్ పేరు చెప్పిండు, కవిత పేరు చెప్పిండు, హరీష్ రావు పేరు చెప్పుకుంటూ కొట్టిందే వాడన్న. మాకు అప్పుడు అర్థమైంది అసలు ఎందుకు తీసుకొచ్చిరా మమ్మల్ని అనే విషయం. ఒక 2 గంటలు కొట్టిండన్న ఒక్కడే. ఎవ్వరు గుడియాలన్న దాదాపు ఒక 15 నుంచి లాఠీలు ఇరిగిపోయినాయన్న. ఫైబర్ లాఠీలు పోలీసులు పట్టుకున్న లాఠీలు ఎట్లుంటాయన్న, ఒక్క దెబ్బకు ఒక్క లాఠీ ఇరిగిందన్న. అంత దౌర్భాగ్యం, అంత హీనంగా మమ్మల్ని కొట్టి చంపిండన్న. అంత దుర్మార్గం చేసి పోయేటప్పుడు ఎస్ఐ రవీంద్ర గారికి చెప్తుండన్న, వీళ్ళని ఎన్కౌంటర్ చేసి మాజీ నక్సలైట్లు అని చెప్దాం, మనకు వచ్చిన భయం లేదు, ప్రభుత్వంలో మనల్ని ఎవ్వడేం బీకాడు, ఎవ్వడేమని అని వీళ్ళు 5 అడుగులను చంపారని చెప్పి స్వయంగా విశ్వజిత్ కంపాటి అని చెప్పిండన్న స్వయంగా. దాని తర్వాత జూలై 8వ తారీఖు దాకా మమ్మల్ని 3rd డిగ్రీ ప్రయాణించారు. ఇదే పద్ధతిగా అదే రోజు అదే పద్ధతి. నైట్ 5 నైట్ అయిపోయింది, 6 నైట్ కూడా అయిపోయింది, 6 నైట్ 7 నైట్ 8 ప్రొద్దున మమ్మల్ని కోర్టుకు తీసుకుపోయే రోజు కూడా కొట్టిరన్న. కొట్టి వేడి నీళ్ళతో స్నానం చేయించి అక్కనే ఈ డ్రైయర్ ముక్కలు అనేటివి మొత్తం మాంసంలో ఇరుక్కపోతే కటింగ్ ప్లేయర్లు బట్టి అవి మెల్లమెల్ల బట్టి ఇంజక్షన్లు బట్టి తీసి మా డ్రైయర్లో పేలికలన్నీ మొత్తం చీమైపోయినాయి. చీమై ఇట్లా రక్తం చిందించి అంత మొత్తం గడ్డగట్టిపోయినాయి. ఆ మాంసాన్ని గుంజి దాన్ని ఫ్రెష్ చేసి మళ్ళీ విటమిన్ పట్టీలు అంటేసి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి తీసుకుపోయేటప్పుడు చెప్పిరన్న, జడ్జి గారి ముందు మీరు కొట్టిరని చెప్తే మీ భార్య పిల్లని బ్రోతుల కేసులో పెడతాం, మీ భార్యని వ్యభిచారం దాంట్లో ఇరికిస్తాము, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపుతాము, మమ్మల్ని ఎవడేం బీకలేడు, మీరు చెప్పొద్దనగానే అన్న మాకు ఎవ్వరు కేసులు అంటే అనుభవం లేదు, మేము భయపడ్డాం, నిజంగా ఇప్పుడే ఇంత గౌరవంగా కొట్టిరు, నిజంగా జడ్జి మేడంకి చెప్తే ఇంత దారుణంగానే కొడతారు కావచ్చు అని చెప్పేసి మేము భయంకి చెప్పలేదన్న. ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళి బెటాలియన్ కాల్ నుంచి వెళ్ళి సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయిరన్న.
తీసుకుపోయి అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడుకున్నారు. మేము పోకముందే అక్కడ పోయేసరికి వాళ్ళు మాట్లాడి పెట్టి ఏమన్నారంటే వీళ్ళకి ఏం గాయాలు లేవు, వీళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పేసి అక్కడ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. డాక్టర్ కూడా ఇచ్చారు. సిరిసిల్ల డాక్టర్. ఏ హాస్పిటల్? సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటలే. డాక్టర్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని కోర్టుకి వచ్చిరన్న. కోర్టుకి వచ్చి కోర్టులో మమ్మల్ని జడ్జి మేడం అక్కడ జడ్జి గారు కనబడకుండా జడ్జి గారు ముందర నిలబడి ఇట్లా పాయింట్లలో చేతులు పెట్టి గుంజి పట్టుకొని మేడానికి ఇట్లా ముఖం అంటే సార్కి ఇట్లా ముఖం కనబడ్డట్టే కొట్టిరంటే కొట్టలేదు అంత వెనక గుంజిరి. నెక్స్ట్ సెకండ్ కూడా ఆపలే అక్కడ. అంత తీసుకున్నారన్న. సాయంత్రము జైలుకు కరీంనగర్ జైలుకు తీసుకుపోయారు. మేము పోయేటరకు శివకుమార్ గౌర్ సార్ జైలు సూపరింటెండెంట్ సార్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు నవాబ్ ఇప్పుడు ప్రస్తుతం చెంచల్ కూడా సూపరింటెండెంట్ శివకుమార్ సార్ బయట ఉన్నారన్న. మేము పోయేసరికి జైలు సూపరింటెండెంట్ అప్పుడు జైలు సూపరింటెండెంట్, ఇప్పుడు చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ ఉన్నారు. సార్ బయట ఉన్నారన్న. ఒక 100 మీటర్ల దూరంలో వెహికల్ పాస్ చేసి మేము నడుచుకుంటూ పోవాలి. మేమందరం అప్పుడే నడుచుకుంటూ ఇట్లా కూర్చున్నాం కదా నా బండ్ల. ఈ కింద గాయాలు అవన్నీ పగిలి మొత్తం ఎక్కడికక్కడ బ్లీడింగ్ అవుతున్నాయి. మేము నడిచిన క్రమంలో వెనక నుంచి రక్తం ఇట్లా కారుతుంది. అందరికి బ్లడ్ కారుతుండగానే సార్ చూసి అన్నాడు, మీరు ఏం కేసు అంటే సార్ నేరేళ్ల కేసు అని చెప్పినాం. మాతో వచ్చిన పోలీసులు, మమ్మల్ని తీసుకొచ్చిన పోలీసులు కూడా అదే విషయం చెప్పారు. చెప్పి అక్కడ ముందర తీసుకుపోవడానికి మరి వెనక ఎందుకు అందరికి అట్లా పచ్చిగా ఏదో బ్లడ్ లాగా కనపడుతుంది అంటే, ఏం లేదు సార్ ఇప్పటిదాకా మేము బండ్లో కూర్చొని వచ్చినాం కదా, ఆ సీటు పదనంటుంది సార్ అని చెప్పినాం. లేదు నాకు ఏదో డౌట్ వస్తుందని మీరు అందరు లోపలికి రారని చెప్పేసి మమ్మల్ని లోపలికి పిలిచిండు ఆయన. ఇమీడియట్ గా లోపలికి తీసుకొని మాతో వచ్చిన పోలీసులను కూడా లోపలికి రమ్మని చెప్పేసి తీసుకున్న తర్వాత మీరు అందరూ ఒకసారి బట్టలు ఇప్పండి అని చెప్పిండు. ఎందుకు సార్ అన్న, మీరు ఒకసారి ఇప్పండి రా అని అన్నాడు. అనగానే మేమందరం మా బట్టలు ఇప్పించేసిండు అన్న. ఇప్పియంగానే మా శరీరం ఉన్న గాయాలను చూసి ఆయన తల పట్టుకున్నాడు. అరే మీరు ఎందుకు ఇంతగానం కొట్టిరు, వీళ్ళు చేసిన తప్పేంది, వీళ్ళు ఏదైనా ఉంటే చట్టపరంగా చేయాలి కానీ గింత మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేసారు అని చెప్పేసి ఆయన వీడియో తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నారన్న. తీసుకొని నేను వీళ్ళని తీసుకున్నట్టుంటే నా ఉద్యోగం పోతుంది. రేపు వీళ్ళు కనుక చనిపోయి ఉంటే, వీళ్ళు చనిపోతే కనుక నా ఉద్యోగం పోతుంది, నా భార్య పిల్లలు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంటా అని చెప్పేసి ఆయన ఇంటనే మమ్మల్ని వెనుక వాపస్ కొట్టిండు. వాస్తవానికి ఇవాళ మేము ఇంత బహిరంగంగా తిరుగుతున్నామంటే మా కేసుల అసలు అత్యంత కీలకంగా వ్యవహరించింది నవాబ్ శివకుమార్ గౌడ్ సార్. అయినా కనుక ఆ రోజు కనుక సరే వీళ్ళ లెక్కనే సిరిసిల్ల డాక్టర్ లెక్కనే వ్యవహరించుంటే ఇలా మేము ఇట్లా తిరిగేటోళ్ళం కాదు సార్ అన్న. ఇలా మేము జైలైనా చచ్చిపోదాము, మా పరిస్థితి ఎట్లయితుండో, మా బతుకులు ఎట్లయితుండనో అది దేవునికే తెలిసి ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత అదే పోలీసులకు అప్పచెప్పిండు, వీళ్ళకి గాయాలు ఉన్నాయి, క్లియర్ ఎవిడెన్స్ ఉంది, నేను వీళ్ళని తీసుకోను అని చెప్పేసి ఆ పోలీసులకు అప్పగించిన. ఆ పోలీసులు కూడా ఎంతదంటే వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయాలన్నా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఆయన ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలి, ఎవరు రికమెండ్ చేసినా తీసుకోవాలి. అదే రోజు ఫోన్లు కూడా వచ్చినాయి, ఆయన ఫోన్లు వచ్చినాయి. ఆయన కూడా మమ్మల్ని ఏ రకంగా అయితే చేశారు, ఆయన మమ్మల్ని ఫిజికల్ చేశారు, ఆయనను అంటే ఎక్కడ మెంటల్గా చేశారు. ఆయన రిటర్న్ కొట్టంగానే అదే నైట్ తీసుకొచ్చి తంగలపల్లి ఏదైతే తంగలపల్లి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఏదైతే సిరిసిల్ల హాస్పిటల్లో దెబ్బలు ఉన్నట్టు తీసుకున్నారు అదే సిరిసిల్ల హాస్పిటల్కి దెబ్బలు ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని రెండోసారి మళ్ళీ జైలుకి తీసుకొచ్చారు. జైలుకు తీసుకొచ్చిన తర్వాత దెబ్బలున్న సర్టిఫికేట్ చూసిన తర్వాతనే శివకుమార్ సార్ మమ్మల్ని అలౌ చేసిండు. అలౌ చేసిన తర్వాత మా గాయాలను అప్పటికి మేము స్వెల్లింగ్ అయ్యి మాకు ఉబ్బి చీము రక్తం మా చుట్టూ ఈగలు దోమలు అన్ని ముట్టుకు అంటే చుట్టుముట్టినాయి. ఎవరైనా పక్కన నిలబడే పరిస్థితి లేదు. ఆ గాయాలను చూసి శివకుమార్ సార్ నన్ను ఇప్పుడు మా దాంట్లో పెద్ద ఆయన పెంటబానే ఉన్నాడు, పెద్ద మనిషి, ఆయన నన్ను తొందరగా రిమాండ్ చేశారు. ఫస్ట్ రోజు రిమాండ్ చేసిన తర్వాత అట్లనే అందరినీ ఆ గాయాలను చూసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి అయిన క్రమంలో అక్కడికి బండి సంజయ్ అన్న వచ్చిండు, విజిట్ చేసిండు. మీరందరూ కరెక్ట్ స్టాండర్డ్గా నిలబడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పేసి మాతో ప్రామిస్ తీసుకున్నాడు. మేము కూడా ప్రామిస్ చేసినాం, మీకు జరిగిన అన్యాయం తెలంగాణలో ఎవరికి జరగద్దు అని చెప్పేసి స్వయంగా ఆయన అన్నాడు. ఆయనకు కూడా మాట ఇచ్చినాము. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 5-10 నిమిషాలలో పొన్న ప్రభాకర్ అని వచ్చిండు, బట్టి విక్రమార్క గారు వచ్చిర్రు, శ్రీధర్ బాబు గారు వచ్చిర్రు, మోత్కుపల్లి నరసింహన్ వచ్చిండు, కేక మహేందర్ రెడ్డి వచ్చిండు, ఆది సీనన్న వచ్చిర్రు. వీళ్ళందరూ వచ్చిరన్న. వీళ్ళందరూ అక్కడ ఉన్న పోలీసులు మమ్మల్ని లోపలికి అంటే మేమున్న రూమ్లకు వీళ్ళని అలౌ చేయకుండా డోర్ బద్దలు కొట్టుకొని వచ్చారు. మీడియాను తీసుకొచ్చి మా గాయాలను, మా బాధలను, మా కన్నీళ్లను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది కాంగ్రెస్. కేకే మహేందర్ రెడ్డి, పొన్న ప్రభాకర్, ఆసీను వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆ రోజు గాయాలు చూపించి మీకు అండగా ఉంటాము, మీకు న్యాయం చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మొట్టమొదటిగా మీకే న్యాయం చేస్తామని హామీలు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బయటకు వచ్చి మీరా కుమార్ మేడంని ఒక దళిత బిడ్డ డిప్యూటీ ఆమెను తీసుకొచ్చారు, డిప్యూటీ స్పీకర్ లోక్సభ స్పీకర్ను కూడా తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్ వచ్చింది, మా గాయాలు చూసిరు. దాని తర్వాత ఇక ప్రజల మధ్య రాజకీయ నాయకులలో అదొక రాజకీయ కోణంలో వెళ్ళిపోయింది. కానీ
ఫిజికల్గా మమ్మల్ని ఎవరైతే దగ్గర తీసిరో వాళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టలే, సీరియస్గా మాతో ప్రైవేట్ కంప్లైంట్ వేయించలే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక సంఘటన తీసుకుంటే వాళ్ళు ఫిజికల్గా ఈ కేసు ఎట్లా మూవ్మెంట్ తీసుకుంటే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆలోచించాలి కదన్నా. మరి మా కేసులు ఎందుకు ఆలోచించలే అన్న? మా కేసులు ఆలోచించాలి. ఒక రాజకీయ కోణంలోనే టీఆర్ఎస్ను బదనాం చేయడానికి, టీఆర్ఎస్ను దుమ్మెత్తిపోయడానికి కేటీఆర్ కొట్టించిండు, కేసీఆర్ కొట్టించిండు అని చెప్పేసి వాళ్ళని వాడిరు. కానీ వాళ్ళని వాడుతూ మాకు కూడా ఫిజికల్గా ఒక కోర్టులో న్యాయం చేసే ఒక అడ్వకేట్ లీగల్ టీంను పెట్టి ఎవరు కూడా చేయలే అన్న. నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చిందన్న, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా అమ్ముడుపోయింది. అదే ఎస్సీ కమిషన్ నేరళకు వచ్చింది. నేరళకు వచ్చి ఎస్పీ మీద కేసు చేయాలి, ఎస్పీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలి, అట్రాసిటీ చేయాలి, బాధితులకు మనిషికొకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ కట్టియాలి, ఆర్థికంగా మనిషికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి స్వయంగా ఎస్సీ కమిషన్ చెప్పింది. మరి ఫిజికల్గా ఎందుకు ఇవ్వలేకపోయింది? అదే ఎస్సీ కమిషన్ నేను ఆర్టీఐ పెట్టినా, ఆర్టీఐ పెడతాను ఏముందని ఏం లేదు. అసలు 2017 ఎస్సీ కమిషన్లో కేసే రిజిస్టర్ కాలని చెప్పేసి. మరి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నారు, దళితుల కోసం పనిచేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద కేసులో సంజయ్ కూడా కొట్లాయండి కదన్నా. మరి ఎందుకని ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయింది? ఎందుకు అమ్ముడు పోయిందన్న? వాళ్ళు కూడా మోసం చేశారు. వాళ్ళు కూడా మోసం చేస్తే ఇక అన్నిటికప్పుడు మేము బయటకు వచ్చిన తర్వాత సంజయ్ అన్న మాకు హాస్పిటల్ అటు ఇటు ఖర్చులు పెట్టి అటు ఇటు చేస్తే అన్ననే నమ్మినాం. ఇక అన్న మరి న్యాయం చేయర్రి అని చెప్పి అన్నతోటి తిరుగుతున్నాం, పొన్న ప్రభాకర్ వీళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నాము. ఇక న్యాయం జరుగుతుంది, ఇక న్యాయం జరుగుతుంది, ఇక న్యాయం జరుగుతుంది, ఇక న్యాయం జరుగుతుంది 8 ఏళ్ళు గడుపుకుంటూ వచ్చారన్న. ఈ 8 ఏళ్ల కాలంలో మేము ఎవరినైతే నమ్మినాం అడ్వకేటు వి రఘునాథ్ పౌర హక్కుల సంఘం, లాస్ట్ టైం హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన కూడా మమ్మల్ని మోసం చేసిండు. ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి 9, 11 కౌంటర్లు ఎస్పీ తరపు నుంచి లేస్తే ఈయన ఒక్క కౌంటర్ కూడా రిప్లై ఇవ్వలే. మా కేసులో ఒక్క కౌంటర్ ఇవ్వకుండా కూడా అతిపెద్ద మోసం ఈయన నమ్మినందుకు ఈయన కూడా మమ్మల్ని మోసం చేసిండు. దళిత సామాజిక వర్గాలు, పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలని చెప్పుకుని తిరిగే వీళ్ళు కూడా మాకు పెద్ద అన్యాయం, తీరని అన్యాయం చేసిరన్న. ఆయన ఒక్క కౌంటర్ ఇచ్చినట్టుంటే ఇలా కేసు డే బై డే అని వాదోపవాదాలు నడుస్తుండే, ఎస్పీ జైలుకు పోతుండే, వాళ్ళ ఉద్యోగాలు పోతుండే అన్న. ఇలా కీలకంగా మమ్మల్ని మోసం చేసిన దాంట్లో కూడా మెయిన్గా వి రఘునాథ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, లాస్ట్ టైం పౌర హక్కుల సంఘం అని చెప్పుకునే తిరిగే ఈయన కూడా మమ్మల్ని మోసం చేసిండన్న. బక్క జెన్సన్ అన్న ఇన్వాల్వ్ అయ్యి మా ఇన్వాయిస్ ఇప్పించి మేము ఇప్పుడు డి సురేష్ కుమార్ అని ఆయనకు అప్ప చెప్పినాము. ఇప్పుడు ఇక్కడ కేసు నడుస్తున్నది, ఎస్పీ టైం తీసుకున్నాడు, ఇప్పుడు నడుస్తూనే ఉన్నది. మీ సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? మా సిచ్యువేషన్ అన్న, మా సిచ్యువేషన్ అందరి దగ్గర తిరిగిన, మన తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర. హెల్త్ ఇష్యూస్ ఏంటి? హెల్త్ ఇష్యూస్ అన్న, మా బాధితుల అందరి పరిస్థితి ఒకే రకంగా ఉంది. 2-3 మాత్రం సీరియస్గా ఉన్నారు. వాళ్ళు ఇయ్యాలన్నా రేపు అనే పరిస్థితులు ఉన్నారన్న. ఇక చచ్చిపోయిన తర్వాత ఏమైనా అన్యాయం జరుగుతున్న తర్వాత వచ్చి ఇక అన్ని సంతాపం తెలుపుతారు, ఇక ఉద్యోగం అంటారు, ఇక ఏమని అంటారన్న. బతుకున్నప్పుడు న్యాయం చేయాలని మీ ఉద్యోగాలు ఎవరికి కావాలి? మీ నష్టపరిహారం ఎవరికి కావాలి? ఆపదలో ఉండి మీకు తెలిసి మీరు చూసిన గాయాలకు కూడా మీరు న్యాయం చేయలేకపోతే మీరు తర్వాత మాకు చేసి ఏం లాభం అన్న? ఇప్పటికీ మా కుటుంబ సభ్యులే, మా తల్లిదండ్రులే మమ్మల్ని పోషిస్తున్నారు. మేము పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము, గడ్డు కాలాన్ని ఎలా తీస్తున్నాము. మీ వేదికగా చాలా సందర్భాల్లో మీరు చూపించేదాకా ఏ న్యూస్ ఛానల్ కూడా చూపిస్తలేవు. కనీసం సిరిసిల్లలో మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తామంటే కూడా అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్యమా, ప్రజా పరిపాలన? ఇది ప్రజలు ఏర్పాటు చేసుకున్న పరిపాలన. గత ప్రభుత్వం అంటే చేయలేదు, ఇది ప్రజాపాలన అని చెప్పుకొని తిరిగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఆలోచన చేయరు. ఇప్పుడు తప్పు చేశారు, కేటీఆర్ తప్పు చేశారని చెప్పిన మీరే ఇలా మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఇంకెన్ని రోజులు తిరిగితే మాకు న్యాయం జరుగుతుంది? ఎప్పుడు న్యాయం జరుగుతుంది అన్న? హైదరాబాద్ రావాలంటే ఒక 4,000-5,000 కావాలన్నా. 8 మంది ఏం పని చేస్తే రావాలన్నా 8 ఏళ్ళ నుంచి ఇంకెన్ని ఖర్చు పెట్టాలన్నా? ఎప్పుడు న్యాయం జరుగుతుంది అన్న మాకు? ఎంతమంది మీ ఫ్యామిలీలో? మేము 10 మంది ఉంటాం అన్న, మా కుటుంబ సభ్యులు. మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా భార్య, మా పిల్లలు 2, మా భార్య నిన్న. మా భార్యకు రోమటైడ్ ఆర్థరైటిస్ అన్న. ఆమెకు నెలకు దాదాపు 25,000 మెడిసినే కావాలన్నా. ఆమెను సాదుకోలేక, ఇటు తిరగలేక, మానసికంగా కోట్లు మెట్టెక్కలేక, మాకు సపోర్ట్ లేక చచ్చిపోతున్నామన్న. 8 ఏళ్లలో రాజకీయ నాయకుల భవిష్యత్తులు మారినాయి కానీ మా భవిష్యత్తులు ఏడ మారినాయి అన్న? ఎన్ని రోజులన్నా? మరి పోనీ ఈ రాజకీయ నాయకులే మరి మీకు న్యాయం చేయము అంటే ఊకుంటాం కదన్నా, మేము విడిచిపెడతాం కదా. నీ న్యాయ వ్యవస్థనే ఈ తెలంగాణలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పనిచేయదు. దళిత సామాజిక బీసీల యొక్క సంఘాలు ఏమైనా మరి ఆనాడు చేసిరు కదా, ఇప్పుడు ఇవాళ ఎవరు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చిరన్నా. మరి ఇవాళ ఎందుకు స్పందిస్తలేరన్నా? మరి ఎందుకు స్పందించలేరన్నా? అంటే ఇది చిన్న సంఘటన, ఒకప్పుడేమో ఇది పెద్ద సంఘటన అవుతుంది,
కాలం గడిస్తే చిన్న సంఘటన అవుతుంది అన్న. మా గాయాల అప్పుడు తగిలిన గాయాలకు ఇప్పుడు తగిలిన అంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గుతాయా అన్న? ఎట్లా అన్న మాకు ఎప్పుడు న్యాయం జరుగుతా అన్న? దయచేసి ఈ మీడియా మిత్రులు కూడా తొలి వెలుగు, మైపల్ యాదవ్ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు తప్ప, అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క న్యూస్ ఛానల్లో కూడా చూపిస్తలేరన్న. మరి ఎందుకన్నా ఈ చట్టాలు న్యాయాలు అంటే పైసలు ఉన్నోడికే పనిచేస్తాయా? అధికారంలోకి వచ్చినోడికే పనిచేస్తాయా? పలుకుబడి ఉన్నోడికే పనిచేస్తాయా? విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ అని ఒక ఐపీఎస్ గానికే పనిచేస్తాయా? చెప్పురి మరి. అట్లా చెప్తే సపరేట్ ఊరుకుంటామన్నా. మా బతుకులు ఇంతే, తెలంగాణలో ఇంకోసారి పుట్టదని కోరుకుంటామన్నా. అట్లా అంటే దళిత సామాజిక వర్గాల పుట్టదని కోరుకుంటాము. అదే రెడ్ రావా ఉంటే ఇవాళ మా పరిస్థితికి ఇట్లుండదన్నా. ఇప్పుడు అందరు లీడర్ల దగ్గరికి అన్నా మేము పోని లీడర్ లేడన్నా. మరి వాళ్ళు బతుకులు 8 ఏళ్ళలో ఎట్లున్నాయి, మా బతుకులు ఎట్లున్నాయన్నా? ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు చూపించాల్సిన టైమే అన్నది. మేము రోడ్ ఎక్కుతామన్నా కంపల్సరీ. బట్టలు ఎంత ఆవేదన అన్న, అంత ఆవేదన అనుభవిస్తున్నామన్నా. ఇక మాకు ఎప్పుడు న్యాయం జరగాలన్నా? రాబోయే రోజుల్లో కూడా ధర్నా చౌక్ వేదికగా చేస్తాము. ప్రభుత్వం కనుక స్పందించకుంటే ఇప్పుడున్న కేక మహేందర్ రెడ్డి గారైనా, పొన్నం ప్రభాకర్ గారైనా, ఆది శ్రీనివాస గారైనా, బండి సంజయ్ అయినా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మీరు కూడా ఐపీఎస్లపై అధికారంలో చర్యలు తీసుకునే అవకాశం మీకు కూడా ఉంది. తెలంగాణ సమాజానికి మీరు చెప్పాలి, మాకు న్యాయం చేయాలన్నా. ఇది మీ వేదికగా కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయగలిగే వరకు దయచేసి మా సపోర్ట్ ఉండండి. ఖచ్చితంగా మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. మేము అదే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏంటంటే, ఎవరిని కాపాడుతున్నారు? కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద యుద్ధం చేస్తాం, వాళ్ళని లోపలేస్తాం, వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు తీస్తామన్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్నా, ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లేదు అని అంటే కేటీఆర్ని రేవంత్ రెడ్డి కాపాడుతున్నట్టే లెక్క కదా. అండ్ బీజేపీ మీరు కూడా ఆనాడు వీళ్ళ కోసం ఫైట్ చేసిన వాళ్ళే కదా, ఎందుకు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తలేరు? అంటే ఆల్ పార్టీస్ ఈ విషయంలో ఏకమైపోయినాయి. బాధితులకు అన్యాయం చేస్తూ ఎవడైతే దారుణాలకు పాల్పడ్డాడో వాళ్ళకు అండగా నిలబడుతున్నారు. దళిత సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా వీళ్ళు నాయకులతో చేతులు కలిపినాయి. ఎంత దుర్మార్గం! ఆనాడు ఈ ఇష్యూని ఎంత భయంకరంగా ముందుకు తీసుకొచ్చారో అదే స్థాయిలో ఈ ఇష్యూని కనుమరుగు కావడంలో వీళ్ళే కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా ఫస్ట్ బాధితులకు న్యాయం జరగాలి. చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళతో మాట్లాడుతుంటే 6 ఒక్కొక్కరు ఇంటర్వ్యూ నేను చేస్తూ ఉన్నా, 6 బాధ చూస్తుంటే అందులో ఒక 3 అయితే వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఒక అతని కిడ్నీ పోయింది, ఒక అతని లివర్ పోయింది, ఒక అతను ఇంకో రకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు వాళ్ళ ఇళ్లలకు పోయి మీరు వాళ్ళని పలకరించారు ఎలక్షన్స్కి ముందు ఓట్ల కోసం. సో ఇవాళ మీరే గెలిచారు, మీరే ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఇష్యూని ఒక 6 ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి, భూమి ఇచ్చి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బతకగలిగే ఒక 6 ఈ అవకాశం కల్పించలేరా? ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని వదిలేదే లేదు. ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. చూస్తూనే ఉండండి.